నువ్వు తప్పు చేసే ముందు ఒక్క గంట కరెక్ట్‌గా కూర్చొని ఆలోచించు. నీకే అర్థమైతది జీవితం అంటే ఏంటి. అంత చిన్నది కాదే మన జీవితం. ఉన్న చిన్న జీవితాన్ని ఎందుకే ఇట్లా అనవసరంగా ఆగం చేసుకుంటున్నారు. నువ్వే కాదే చాలామంది ఆడపిల్లలు సేమ్ ఇదే. అందరూ బానే ఉంటారే. పెళ్ళికి ముందు అందరూ బాగానే ఉంటారు. ఒక్కసారి పెళ్ళైనంకనే తెలుస్తది వాడి నిజ స్వరూపం ఏంది అనేది. అండ్ నేను మీకు కూడా చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, లవ్ చేయడం తప్పు కాదు. కానీ మనకొక ఏజొచ్చాక మనం తీసుకునే డెసిషన్ వల్ల మన ఫ్యామిలీ, మన లైఫ్ సఫర్ గాకుండా ఉన్నంత వరకి మనకి ఎవ్వరు ఏమనరు. వన్స్ నీ జీవితం తలకిందులయ్యిందా, నీకు చెప్పుకోవడానికి ఒక్క దిక్కుండదు. పక్కనకేమన్నా చెడు జరిగితే అనడానికి 100 నోర్లు సిద్ధంగా ఉంటాయి. అది గుర్తు చేసుకోండి. కొంతమంది అంటుండొచ్చు, సమాజంతో నాకేం పని? ఏ రోజైతే నువ్వు నమ్మిపోయిన నీ భర్త నిన్ను ఆగం చేస్తాడో ఆ రోజు, ఆ రోజు ఇదే సమాజంలో నువ్వు బ్రతకాలి. అది గుర్తుంచుకో. నువ్వు తప్పు చేసే ముందు ఒక్క గంట కరెక్ట్‌గా కూర్చొని ఆలోచించు. నీకే అర్థమైతది జీవితం అంటే ఏంటి. అంత చిన్నది కాదే మన జీవితం. ఉన్న చిన్న జీవితాన్ని ఎందుకే ఇట్లా అనవసరంగా ఆగం చేసుకుంటున్నారు. నువ్వే కాదే చాలామంది ఆడపిల్లలు సేమ్ ఇదే. అందరూ బానే ఉంటారే. పెళ్ళికి ముందు అందరూ బాగానే ఉంటారు. ఒక్కసారి పెళ్ళైనంకనే తెలుస్తది వాడి నిజ స్వరూపం ఏంది అనేది. అండ్ నేను మీకు కూడా చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, లవ్ చేయడం తప్పు కాదు. కానీ మనకొక ఏజొచ్చాక మనం తీసుకునే డెసిషన్ వల్ల మన ఫ్యామిలీ, మన లైఫ్ సఫర్ గాకుండా ఉన్నంత వరకి మనకి ఎవ్వరు ఏమనరు. వన్స్ నీ జీవితం తలకిందులయ్యిందా, నీకు చెప్పుకోవడానికి ఒక్క దిక్కుండదు. పక్కనకేమన్నా చెడు జరిగితే అనడానికి 100 నోర్లు సిద్ధంగా ఉంటాయి. అది గుర్తు చేసుకోండి. కొంతమంది అంటుండొచ్చు, సమాజంతో నాకేం పని? ఏ రోజైతే నువ్వు నమ్మిపోయిన నీ భర్త నిన్ను ఆగం చేస్తాడో ఆ రోజు, ఆ రోజు ఇదే సమాజంలో నువ్వు బ్రతకాలి. అది గుర్తుంచుకో.